సంపూర్ణ రామాయణం యుద్ధకాండ. ఇదంతా చూసిన వానరులు చాలా సంతోషంతో శబ్దాలు చేస్తున్నారు. ఈ శబ్దాలు విని రావణుడు రాక్షసులని అంతఃపురంపైకి ఎక్కి చూడమన్నాడు. రాక్షసులు చూసి రావణుడి దగ్గరికి పరుగున వెళ్ళి రామలక్ష్మణులు బ్రతికి చాలా ఆరోగ్యంగా ఉన్నారు అన్నారు. రావణుడు ఆశ్చర్యపోయి ఆ నాగాస్త్రాలు ఇంద్రజిత్ స్వయంగా తన మాయ ద్వారా నిర్మించాడు. అవి చాలా శక్తివంతమైనవి. వాళ్ళు ఎలా బ్రతికారు అని చాలా కోపంతో ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి సైన్యం తీసుకుని రామలక్ష్మణుల్ని సంహరించు అన్నాడు. ఆ రాక్షసుడు బయటికి వచ్చి వానరులని చంపుతుంటే అక్కడ ఉన్న హనుమ ఆ రాక్షసుడిని చంపేశాడు. అలా ఎంతో శక్తివంతమైన రాక్షసులని హనుమ, అంగదుడు, నీరుడు చంపారు. ఈ విషయం తెలుసుకుని రావణుడు ఇక లాభం లేదు, నేను వెళ్లాల్సిందే యుద్ధభూమిలోకి అని బయలుదేరాడు. అలా వస్తున్న వాళ్ళని చూసి రాముడి అడిగాడు, ఎవరు వాళ్ళందరూ? విభీషణుడు చెప్పాడు, అకంపనుడు, నికుంభుడు, అదిగో 10 తలలు 20 చేతులు ఎంతో శక్తివంతమైన వాడు రావణాసురుడు. రాముడు రావణుడిని చూసి ఎంత కాంతి, ఎంత తేజస్సు, ఇక వీడు ఇంటికి తిరిగి వెళ్ళడు. ఈలోపు సుగ్రీవుడు ఒక పర్వతం తెచ్చి రావణుడిపై వేస్తే తన బాణాలతో దాన్ని పగలగొట్టి సుగ్రీవుడి గుండెల్లోకి బాణాలు వేసేసరికి సుగ్రీవుడు కింద పడిపోయాడు. అలానే ఇంకొంతమంది వానరులపై బాణాలు వేశాడు. ఇది చూసి హనుమ అనుకున్నారు, రావణుడిని ఆపాలి అని తన రథం ముందుకు వెళ్ళి పిడికిలి బిగించి రావణుడి తలపై కొడితే రావణుడు కొద్దిగా తూలి, ఆహా ఏం కొట్టావురా, యుద్ధం చేస్తే నీలాంటి వాడితో చేయాలి అన్నాడు. హనుమ, నా గుద్దుకి నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా, ఎంత ఆశ్చర్యం, నువ్వు కొట్టు నన్ను, నా శక్తి ఏంటో చూడు. రావణుడు హనుమ వక్షస్థలంపై ఒక్క గుద్దు గుద్దాడు. హనుమ ఎగురుతూ నోట్లో నుంచి రక్తం వచ్చి స్పృహ తప్పి నేలపై పడ్డాడు. ఇది చూసిన నీరుడు రావణుడిని ఎలా అయినా ఆపాలి అని ఒక చీమంతాయి రావణుడి ఒళ్ళంతా కుడుతూ రావణుడికి దొరకడం లేదు. చివరికి నీరుడు దొరికి అగ్నేయాస్త్రం వేశాడు. నీరుడు అగ్ని అంశ నుంచి పుట్టినందుకు ప్రాణాలకి ఏమీ అవలేదు, కానీ రక్తం కక్కుకుని మూర్ఛపోయాడు. ఇది చూసిన రాముడు నేనే స్వయంగా వెళ్ళాలని బయలుదేరుతుంటే లక్ష్మణుడు అడ్డు వచ్చి, ఇలాంటి వాడిని చంపడానికి నీవు ఎందుకు అన్నయ్య, నేను వెళతా, నన్ను ఆశీర్వదించు. రాముడు సంతోషించి పంపాడు. లక్ష్మణుడు బాణాలు రాముడిపై వేశాడు. రావణుడు ఎదురు బాణాలు వేస్తే అవి మధ్యలోనే పడిపోయాయి. రావణుడు శక్తి అనే శక్తివంతమైన బాణం వేశాడు. లక్ష్మణుడు దానిని ఆపడానికి ఎన్ని బాణాలు వేసినా ఆగక లక్ష్మణుడి గుండెకి తగిలి స్పృహ కోల్పోయి పడిపోయాడు. అది చూసి రావణుడు పరుగున లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఇతన్ని లంకకి తీసుకుని వెళితే లక్ష్మణుడు లేక రాముడు పడిపోతాడు అని లక్ష్మణుడిని తన 20 చేతులతో ఎత్తడానికి ప్రయత్నిస్తే ఎత్తలేకపోయాడు. అదే సమయంలో మూర్ఛ నుంచి కోలుకున్న హనుమ ఇది చూసి రావణుడిని ఒక్క గుద్దు గుద్దితే పైకి ఎగిరి నోట్లో నుంచి చెవులలో నుంచి రక్తం వచ్చి కిందపడి మళ్ళీ వెంటనే లేచి పరుగున తన రథంలోకి వెళ్ళి కూర్చున్నాడు. లక్ష్మణుడిని హనుమ పైకి ఎత్తి రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకెళ్లాడు. లక్ష్మణుడు స్పృహ తెచ్చుకొని, రావణుడు బ్రహ్మగారి శక్తి అస్త్రం ప్రయోగించాడు. అది నా మీదకి వచ్చినప్పుడు మహావిష్ణువుని తలుచుకున్నాను, అందుకనే బ్రతికాను. ఇది విని రాముడు కోపంతో బయలుదేరాడు. హనుమ అడ్డు వచ్చి, స్వామి, ఆ గరుక్మంతుడిపై శ్రీ మహావిష్ణువు ఎలా వెళతాడో అలా మీరు నాపై కూర్చొని యుద్ధం చేయండి, నేలపై నిలబడి యుద్ధం చేయకండి. తప్పకుండా హనుమ అని రాముడు హనుమపై కూర్చుని యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళని చూసి రావణుడు హనుమపై ఏకదాటి బాణాలు వేయడంతో రక్తం కారుతుంది. అది చూసి రాముడు చాలా కోపంతో రావణుడిపై బాణాలు వేశాడు. రావణుడి రథం, గుర్రాలు, రథసారథి నాశనమై రావణుడు కిందపడ్డాడు. రావణుడి ఖడ్గం, ధనస్సు విరిగిపోయి ఒళ్ళంతా బాణాలతో రక్తం కారుతుంది. రాముడు రావణుడితో అన్నాడు, నీ రథం, గుర్రాలు, ఖడ్గం, ధనుస్సు అన్నీ నాశనమయ్యాయి. నీ కళ్ళల్లో భయం కనబడుతుంది, నీరసించిపోయావు. ఈ రోజుకి నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, రేపు శక్తి తెచ్చుకొని రా, నా శక్తి సామర్థ్యాలు చూడు. రావణుడు అంతఃపురంకి వెళ్ళి అందరినీ పిలిచి, ఈరోజు నేను రాముడి బాణాలతో ఓడిపోయాను. ఒక మనిషి నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి పోరా వదిలేశాను, రేపు మళ్ళీ రా అన్నాడు. చంపేసినా బాగుండు, నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. ఒకనాడు పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలి అనుకుని పట్టుకుంటే నీకు స్త్రీ వల్లే నాశనం ఉంటుంది అని శపించింది. ఆ వేదవతే జనక మహారాజుకి సీతగా కూతురిగా దొరికింది. ఆ సీతని నేను తెచ్చిపెట్టుకున్నా. దాని తర్వాతే నా పతనం మొదలైంది.
ఒకనాడు కైలాస పర్వతంలో ఉన్న నందీశ్వరుడు శపించాడు. నలకుబేరుడు శపించాడు. ఇన్ని శాపాలు ఋషుల యొక్క ఆవేదన ఎక్కడికి పోతాయి? అందుకే రాముడు వచ్చాడు అని అనుకుంటున్నాను. కానీ నేను అందరినీ ఓడించిన వాడిని. సీతను ఇస్తానా? మొన్న సభలోకి వచ్చి మళ్ళీ నిద్ర అని వెళ్ళి పడుకున్నాడు కుంభకర్ణుడు. మీరందరూ వెళ్ళి లేపండి, రేపు యుద్ధం చేస్తాడు. కుంభకర్ణుడు ఒక పర్వతమంత ఆకారంతో పడుకున్నారు. రాక్షసులందరూ కుంభకర్ణుడిని నిద్రలేపడానికి తలుపులు తీస్తే కుంభకర్ణుడి ముక్కులో నుంచి ఊపిరి పీల్చుకునేటప్పుడు కొందరు ఆ ముక్కులోకి వెళ్ళి మళ్ళీ ఊపిరి వదిలినప్పుడు వాళ్ళందరూ బయటికి వచ్చి గోడలకి తలుపులకి కొట్టుకుని కింద పడ్డారు. ఏం చేస్తే నిద్రలేస్తాడు అని ఇతనికి ఇష్టమైనది తినడం. అందుకని ఇష్టమైన దున్నపోతులని, జింకలని, ఇంకా ఎన్నో జంతువులని చంపి మంచి సువాసన వచ్చేలా వండారు. పెద్ద పెద్ద పాత్రలలో పెట్టి కుంభకర్ణుడి దగ్గరికి తీసుకొచ్చారు. అలానే తనకి ఇష్టమైన మద్యం పెట్టారు. అయినా లేవలేదు. పెద్ద పెద్ద శబ్దాలు చేశారు. కర్రలతో కుచ్చారు. 100 మంది తన చేతిని పట్టుకుని పైకి లేపి కిందకి పడేశారు. చల్లటి నీళ్లు తెచ్చి చెవులలో పోశారు. రాక్షసులు చెవులు కొరికారు. అయినా లేవలేదు. పెద్ద పెద్ద ఏనుగులని ఒంటిపై నడిపించారు. అప్పుడు కొంచెం కళ్ళు తెరిచాడు. మళ్ళీ పడుకుంటాడు అని అందరూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అప్పుడు కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకొని గట్టిగా ఆవలించి ఆ సువాసన ఏమిటి అని అక్కడ ఉన్న ఆహారం చూసి అవన్నీ తినేసి మద్యం తాగేసి మళ్ళీ పడుకుంటుంటే వెంటనే రాక్షసులు అన్నారు, ఎన్నడూ లేని ప్రమాదం వచ్చింది. రామచంద్రమూర్తి 100 యోజనాల సముద్రం దాటి లంకాపట్టణంకి వచ్చి తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న గొప్ప గొప్ప రాక్షసులు ఎందరో మరణించారు. ఇంకా దిక్కులేని పరిస్థితిలో మీ అన్నగారు రావణాసురుడు నిన్ను నిద్రలేపమన్నాడు. అందుకని నువ్వు వెంటనే రావాలి. ఇంతదానికి మళ్ళీ అంతఃపురంలోకి ఎందుకు? యుద్ధభూమికి వెళ్ళి వానరులని తినేసి వస్తాను. రాక్షసులు అన్నారు, మీరు ఒక్కసారి రావణాసురుడి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళండి. కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళుతున్నాడు. అక్కడ ఉన్న కొన్ని వానరులు ఈయన ఆకారాన్ని చూసి భయపడి పారిపోతున్నారు. రాముడు ఎందుకు వానరులు పారిపోతున్నారు అని లంకాపట్టణం వైపు చూస్తే పెద్ద ఆకారం నడుచుకుంటూ వెళ్ళడం చూసి విభీషణుడిని పిలిచి అన్నారు, ఇంత దూరం నుంచి కూడా పర్వతమంత పెద్దగా కనిపిస్తున్నాడు. దగ్గరికి వస్తే ఎలా ఉంటాడో? ఎవరతను? పుట్టుకతో అలా ఉన్నాడా లేక తపస్సు ద్వారా అలా అయ్యాడా? విభీషణుడు అన్నాడు, అతను మా అన్న కుంభకర్ణుడు. పుట్టిన తర్వాత భూమి మీద ఉన్న అన్ని ప్రాణులని తినడం మొదలుపెట్టి ఇంత పెద్దగా అయ్యాడు. లోకమంతా తల్లడిల్లి ఇంద్రుడిని రక్షించమని అడిగారు. ఇంద్రుడు తన ఐరావతంపై వచ్చి మా అన్నపై గట్టిగా అరిచి ఎందుకు ఇలా అన్ని ప్రాణులని తింటున్నావు అనేసరికి మా అన్నకి కోపం వచ్చి ఐరావతం యొక్క దంతం పీకి ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెబితే బ్రహ్మగారు కుంభకర్ణుడిని తీసుకురమ్మన్నారు. కుంభకర్ణుడిని చూసి బ్రహ్మగారే ఆశ్చర్యపోయారు. ఇలా సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటినీ తింటే కష్టమని నువ్వు ఎప్పటికీ నిద్రపోయే ఉండు అని శపించాడు. ఈ విషయం తెలుసుకుని రావణాసురుడు బ్రహ్మగారిని ఏదైనా ఉపశమనం చెప్పమన్నాడు. బ్రహ్మగారు అన్నారు, 6 నెలలు పడుకుంటాడు, తర్వాత ఒకరోజు మెలకువ ఉండి మళ్ళీ 6 నెలలు పడుకుంటాడు. రామ, మా అన్న రావణాసురుడు యుద్ధం కోసం కుంభకర్ణుడిని నిద్రలేపినట్టుంది. మన సైన్యానికి ఇతను ఒక యంత్రమని చెప్పు. రాక్షసుడు అని తెలిస్తే అందరూ పారిపోతారు. కుంభకర్ణుడు రావణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, విభీషణుడు చెప్పింది విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అందరూ చనిపోయాక నన్ను పిలిచావు. ఇప్పటికైనా ఆ సీతని రాముడికి ఇచ్చేస్తే మనకి లంకాపట్టణమైన మిగులుతుంది. రావణుడు కోపంతో అన్నాడు, ఒరేయ్, నేను తప్పే చేసినా నువ్వు నాకు సహాయం చేస్తావని నిన్ను నిద్రలేపించా. అంతేకాని నా తప్పుని ప్రతిసారి గుర్తు చేస్తావని కాదు. నువ్వు రామలక్ష్మణులని చంపి నాకు సహాయం చేస్తావా? చేయి, లేదా ఇక నీకు నాకు సంబంధం లేదు. కుంభకర్ణుడు అన్నాడు, అన్నయ్య, నువ్వు బాధపడకు. నేను తప్పకుండా యుద్ధంలో రామలక్ష్మణుల్ని సంహరించి వస్తాను అని లక్షల సైన్యం తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వానరులు ఇది యంత్రం కదా అని అలా చూస్తూ ఉన్నారు. ఈలోపు సుగ్రీవుడు, హనుమ, అంగదుడు మరికొంతమంది వానరవీరులు పెద్ద పర్వతాలు, చెట్లు తెచ్చి కుంభకర్ణుడి మీద వేస్తున్నారు. అవి అతని మీద పడి ముక్కలుగా రాలిపోతున్నాయి. కుంభకర్ణుడు తన చేతికి దొరికినన్ని వానరులని, బల్లూకాలని తీసుకొని తింటున్నాడు.
నమలకుండా మింగడం వలన కొన్ని వానరాలు చెవులు ముక్కుల నుంచి బయటికి వచ్చి పారిపోతుంటే మళ్ళీ వాటిని తీసుకుని నోట్లో వేసుకుంటున్నాడు. కొన్ని వానరాలని కాలితో తొక్కేస్తున్నాడు. అలా వేల మంది చనిపోతున్నారు. ఇది చూసి వానరులు ఇది యంత్రం కాదు రాక్షసుడు అని అన్ని దిక్కులా పారిపోతున్నారు. అంగదుడు వారిని పారిపోకుండా ఎదురించమన్నాడు. ఈలోపు సుగ్రీవుడు మళ్ళీ ఒక పర్వతం తెచ్చి వేస్తే చూర్ణమయ్యింది. సుగ్రీవుడిని చూసి నిన్ను విడిచిపెట్టను అని తన శూలంతో కొట్టాడు. సుగ్రీవుడు స్పృహ తప్పాడు. ఇది చూసి హనుమ ఆ శూలం తీసుకుని వంచేశాడు. దానికి హనుమ ఒక్క గుద్దు గుద్దితే రక్తం కక్కుకుని దూరంగా పడిపోయాడు. సుగ్రీవుడు లేచి కుంభకర్ణుడి చెవులు ముక్కు కొరికేసి డొక్కల దగ్గర చర్మం మొత్తం చీల్చేసరికి విపరీతమైన రక్తం కారడం మొదలైంది. దానికి కుంభకర్ణుడికి కోపం వచ్చి కనిపించిన వానరులు భల్లూకాలని తన వాళ్ళైన రాక్షసులని కూడా నోట్లో వేసుకుంటున్నాడు. ఇది చూసి ఎవరు వాడితో యుద్ధం చేయలేకపోయారు. అప్పుడు లక్ష్మణుడు వచ్చి బాణాలు వేస్తుంటే అవి వాడికి తగిలి కింద పడిపోతున్నాయి. కుంభకర్ణుడు అన్నాడు, లక్ష్మణ, బాగానే యుద్ధం చేస్తున్నావు, కానీ నాకు నువ్వు వద్దు. నీ అన్న ఎక్కడ? అతన్ని చంపి వెళ్ళిపోతా. నాకు ఇంతసేపు యుద్ధం చేయడం ఇష్టం లేదు. నేను వెళ్ళి పడుకోవాలి అన్నాడు. లక్ష్మణుడు వానరుల్ని పిలిచి అన్నాడు, వీడు నిలబడితే ఇలానే అందరినీ తినేస్తాడు. కాబట్టి మీరందరూ ఒక్కసారిగా వాడిపై పడి కింద పడేలా చేయండి. అప్పుడు మొదట తినడం ఆపుతాడు. అందరూ వాడిపై పడితే ఒక్కసారి దులిపేసరికి అందరూ కింద పడిపోయారు. అందరూ రామా, నువ్వే దిక్కు, మమ్మల్ని కాపాడు అన్నారు. రాముడు పరుగున వస్తుంటే అది చూసి కుంభకర్ణుడు ఒక పర్వతం పట్టుకుని రాముడిపైకి వస్తున్నాడు. రాముడు బాణాలు వేస్తే అవి తగిలి పడిపోయాయి. ఇంకా శక్తివంతమైన బాణాలు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు రక్తం కారుతూ ఉంది. అయినా ముందుకి వస్తున్నాడు. రాముడు వాడి కుడి భుజంపై బాణాలు వేస్తే ఆ చేయి విరిగి కొన్ని వేల వానరాలపై పడి వాళ్ళు చనిపోయారు. తర్వాత రెండో చేయిపై బాణాలు వేస్తే అది విరిగి పడిపోయింది. అయినా ముందుకి వస్తున్నాడు. ఇప్పుడు కాళ్ళు తలని కోసేశాడు. కుంభకర్ణుడు చనిపోయాడు అని రావణుడికి తెలిసి చాలా బాధపడి, ఎందరో మహానుభావులని ఓడించిన నా తమ్ముడు ఒక మనిషి చేతిలో చనిపోయాడు అని కిందపడి ఏడుస్తున్నాడు.